మాల్దీవుల్ని తమ కట్టడిలోకి పెట్టుకున్నది చైనా. బట్ తైవాన్, మాల్దీవులు, ఫిలిప్పైన్స్ ఇవన్నీ ఒకప్పుడు చైనా శత్రువులు. వాటిట్లలో ఒక్క మాల్దీవుల్ని తన వైపుకి తిప్పుకోగలిగింది. కానీ తైవాన్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చైనా వ్యతిరేక శక్తులనే విజయం సాధించడంతో చైనా అక్కడ మూసుకు కూర్చుంది. ఫిలిప్పైన్స్లో కూడా చైనా వ్యతిరేక ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది. దాంతో అక్కడ వర్కౌట్ కావట్లేదు. కాబట్టి ఇక వాళ్ళని ఆర్థికంగా ఇబ్బంది పెట్టడానికి లేదా సైనిక పరంగా ఇబ్బంది పెట్టడానికి ఫిలిప్పైన్స్ దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తున్నది చైనా. ఈ నేపథ్యంలో ఫిలిప్పైన్స్కి ఆయుధ సహకారం అందిస్తున్నాం, మనం మౌలిక వస్తువుల కల్పన అందిస్తున్నాం. తాజాగా జైశంకర్ ఫిలిప్పైన్స్కి వెళ్ళి రావడం, ఆ తర్వాతన చైనాకి ఫిలిప్పైన్స్ ఒక వార్నింగ్ ఇచ్చింది. మా దేశపు ఆంతరంగిక వ్యవహారంలో జోక్యం చేసుకోవడం, మా దేశ వ్యవస్థల్ని గుప్పిడి పట్టుకోవాలనుకోవడం మానేయండి అంటూ చైనాకి హెచ్చరికలు జారీ చేసింది.